ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి అలానే ప్రింట్ మీడియా ప్రతినిధులకి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఒక ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం బాధ్యత మరిచి ఎలా వ్యవహరిస్తా ఉందంటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చూస్తే అర్థమవుతుంది. బాధ్యత లేకుండా బరి తెగించి వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు. ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదన్నా క్వశ్చన్ అడిగితే వాళ్ళని ఏంటయ్యా ఇది మీరు ఇలా చేస్తున్నారని అడిగితే దానికి సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేయటము, లేదంటే అక్రమంగా కేసులు పెట్టడము, వేధించటము. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, పూడి శ్రీహరి గారు ఏదైతే సీనియర్ జర్నలిస్ట్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిపిఆర్ఓగా పనిచేసి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీహరి గారిని ఏదైతే అరెస్ట్ చేసినటువంటి తీరు, ఈరోజు ఆయన్ని పోలీసు వెహికల్లో తీసుకెళ్లకుండా ఆటోలో తీసుకెళ్లినటువంటి తీరు చూస్తా ఉంటే ఎంత కక్షపూరితంగా ఈ ప్రభుత్వం వెళ్తా ఉందంటానికి అదొక నిదర్శనం. నిన్న కేబినెట్ మీటింగ్ జరిగితే పయ్యావుల కేసు ఆ కేబినెట్ మీటింగ్ కి సంబంధించి ఏదైతే మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉంటారు. మీ కేబినెట్ మీటింగ్ ఏంటి, విమర్శ ఏంటి? కేబినెట్ మీటింగ్ అంటే కేబినెట్ లో జరిగిన వాటి గురించి డిస్కస్ చేస్తారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంశం ఎందుకు వస్తుంది? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగపూర్ పర్యటనల గురించి అడిగింది. ఎస్, మీ పత్రికలే రాసినాయి. ఏదైతే మింగటానికి మెతుకులు లేవు లేదా మేసాలకు సంపెంగనున్న టైపులో రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు మీరు విదేశీ టూర్లు అని చెప్పి జల్సాలు చేస్తా ఉన్నారని చెప్పి సాక్షాత్తు మీ కరపత్రికే రాసినటువంటి వ్యవహారం. ఎస్, ఏం చేశారు సింగపూర్ వెళ్ళని అడుగుతున్నాం మేము కూడా. సింగపూర్ వెళ్ళి మంత్రులు ఒరగబెట్టింది ఏంటి, దానివల్ల ఇప్పుడు ఈ రాష్ట్రానికి వచ్చేది ఏంటి? సింగపూర్ పర్యటనలో దాదాపు 4-5 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ 4-5 కోట్లతో ఇక్కడ వచ్చి మీరు సాధించింది ఏంటి అనేది అడిగాం. అడిగితే దానికి సిగ్గు లేకుండా దాని మీద ఎదురుదాడి చేస్తా ఉన్నారు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి సింగపూర్ వెళ్ళి ఏం ఒరగబెట్టాడని అడిగాం. సింగపూర్లో వ్యవసాయమే చేయరు. ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెళ్ళి ఏం చేశాడని అడిగితే దానికి సమాధానం చెప్పరు. పరిశ్రమల శాఖ మంత్రి లేకుండా పరిశ్రమల గురించి సింగపూర్ వెళ్ళి డిస్కస్ చేశారంట. నవ్వుతారన్న సిగ్గు కొద్దిగా కూడా లేదా అంటున్నా ఈ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులకు కానీ ప్రభుత్వానికి కానీ. సో దాని మీద అడుగుతా ఉంటే ఏమంటాడు వచ్చి, మీది గొడ్డల పార్టీ అనో లేదా ఆల్ఖైదా అనో, మీరైతే ఆల్ఖైదా దగ్గరకు పంపిస్తారు. ఎవరిది ఆల్ఖైదా? అసలు అలాంటి మాటలు వస్తున్నాయంటే అది ఉగ్రవాదులకే కదా అలాంటివి వచ్చేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఆల్ఖైదా గురించి మాట్లాడుతున్నారంటే మీరే ఉగ్రవాదులు, మీకంటే ఎవరైనా తీవ్రవాదులు ఉగ్రవాదులు ఇంకెవరైనా ఉంటారా? మీరు మంత్రులుగా పనిచేయట్లా, ఒక ఉగ్రవాదుల్లాగానో లేదంటే ఉగ్రవాద సంస్థల్లాగానో మీరు ఇది ప్రభుత్వాన్నో లేదంటే పార్టీనో మీరు నడుపుతా ఉన్నారంటానికి ఇవన్నీ చూస్తే అర్థం కావట్లేదా? అసలు ఇప్పుడు ఈ రోజు సింగపూర్ పర్యటన ఒకటే కాదు, ఈ 2 సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి దుబారా, ముఖ్యమంత్రి ఎక్కితే స్పెషల్ ఫ్లైట్, దిగంగానే మళ్ళీ స్పెషల్ హెలికాప్టర్. ముఖ్యమంత్రి కొడుకు సకల శాఖల విధ్వంస మంత్రి, అతని పేరు లోకేష్, అతను ఎక్కితే స్పెషల్ ఫ్లైట్, మళ్ళీ దిగంగానే స్పెషల్ హెలికాప్టర్ రెడీగా ఉంటుంది. హైదరాబాద్ మాదాపూర్లో ఉండి పొద్దునొచ్చి సాయంత్రం వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ హెలికాప్టర్ రెడీగా ఉంటాయి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి. దీనికైనా మీకు అధికారం ఇచ్చింది? ఈరోజు 3,61,055 కోట్లు అంటే 23 నెలల కాలంలో 3,61,000 కోట్ల రూపాయల అప్పులు చేసి ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు. ఆడబిడ్డ నిధికి 1,500 ఒక్కరికి ఇచ్చింది లేదు. నిరుద్యోగ భృతి ఒక్కరికి 3,000 రూపాయలు ఇచ్చింది లేదు. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఏదైతే వసతి దీవెన లేదు 2 సంవత్సరాల నుంచి. ఆరోగ్యశ్రీ బకాయిలు అలానే ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఆగిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వ హాస్పిటల్లో మందులు లేవు. కానీ మీకు మాత్రం స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లు తిరగడానికి, జల్సాలు చేసి రావడానికి సింగపూర్ పర్యటనలో. దీని గురించి అడిగితే మా మీద విమర్శలు చేస్తారా? సోషల్ మీడియాలో ఏదైతే పోస్టులు పెట్టారనో సంబంధం లేకపోయినా లేదా అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా? ఈ సోషల్ మీడియా కేసులు వాదించడం కోసం కోట్లాది రూపాయలు లాయర్లకి ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇక్కడ కోర్టుల నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, ఇక్కడ బెయిల్ వస్తేనేమో పైకి వెళ్ళి మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేయాలని మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు అంటే మీకు అసలు ఈ ప్రభుత్వం నడుపుతున్నారా, ఇంకేమన్నా నడుపుతున్నారా? ప్రభుత్వంగా మీకు ఒక బాధ్యత కనీసం ఉందా? నిన్న కేబినెట్ లో చూస్తే అమరావతి పేరుతో నిర్మాణాలకు అడ్డగోలు దోపిడీ. ఇది సచివాలయం ఆల్రెడీ ఒకటి ఉంది, మనకి ఆల్రెడీ అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, మళ్ళీ కొత్తగా కడతాడంట.